సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త సిరీస్ తో వచ్చామందుకే. ఒక్క లైక్ వేసుకో, కింద కమెంట్ చేసుకో, సబ్స్క్రైబ్ కూడా చేసుకో. వస్తాయి వీడియోలు, నోటిఫికేషన్ కోసం కొట్టండి కింద బెల్లు. ఆ సందడి, ఆ హడావిడి, ఆ వైబు, ఆ వాతావరణం ఇక్కడ ఎలా వస్తుందండి? నన్నేం చేయమంటావు? వాళ్ళు ఎవరో ఇక్కడ లేకపోతే ఇంకా మనం వెళ్ళడానికి ఎవరిల్లు లేదా? మనల్ని ఊరికి పిలిచేవాడే లేడా? ఈసారి పండక్కి ఊరు రావట్లేదు. మీ నాన్నగారు అమ్మగారు తీర్థయాత్రలకు వెళ్ళారంట. మా తమ్ముడేమో ప్రెసిడెంట్ మండలం అనుకుంటే దుబాయ్ వెళ్ళాడు. ఇంకెక్కడ అవుతుందిరా రావడం, అందుకే ఇంకెక్కడ ఉండిపోతున్నాం. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేను పోయాననుకున్నావా? ఇంకా అన్ని మూసుకొని నా చెల్లిని తీసుకొని పండక్కి మన ఇంటికి వచ్చాయి ఏంటి? ఓకేరా, నువ్వు మరి ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపల్ లా అంతలా చెప్పాక కూడా నేను రాకుండా ఎలా ఉంటాను? వస్తాం, అందరూ వస్తాం. Let's get started for a fun-filled ride. రాంపు రాంపు రాజరాంపు వచ్చేసారు మన పిసినారి గంగు. రాంపు రాంపు రాజరాంపు పండగిక మొదలయ్యే మాకు. ఇది మల్లెల వేళ అని, వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కోసింది, ముందే కోసింది. అరండ్రా, ముందే కోసింది. అంకుల్, వాట్ హ్యాపెండ్ అంకుల్? మొహం ఎందుకు ఇప్పుడు ముంగీస్లా పెట్టుకున్నారు? వేర్ ఇస్ ద వైబ్? నా దగ్గర అన్యాయంగా 5,000 నొక్కేసిందే కాకుండా నీకు ఇప్పుడు వైబు కావాలరా? వైబు అరే కొమాన్ అంకుల్, ఫర్గెట్ ఇట్. అయిపోయింది, అది అయిపోయింది. నోరు మూయరా. నేను ఎన్నెన్నో మోసాలు చూశాను, కానీ ఎలాంటి మోసం ఎక్కడ చూడలేదు. అబ్బా, మీరెందుకు అంకుల్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూస్తున్నారు? ఈ జర్నీ ఎండ్ అయ్యేదాకా నన్ను కార్ డ్రైవర్ లా చూడండి. కార్ నడిపే వాడిని కార్ డ్రైవర్ లానే చూస్తారు, కార్పెంటర్ లా కాదు. నువ్వు నోరు మూయరా కుల్ఫీ. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మధ్యలో నేనేం చేశాను రా? పొద్దున్నే లెగ్గానే ఆయన నీ మొహమే చూసుంటాం, అందుకే 5,000 బక్కడిపోయి. ఏ అంకుల్? ఇది మరీ బాగుంది. దేవుడు పంతులు కొట్టుకుని భక్తులకి బ్లెస్సింగ్స్ ఆపేసినట్టు నువ్వు అయినా కొట్టుకుని మధ్యలో నా మీద పడతారేట్రా? నువ్వు ఉండరా, ఆడికి సమాధానం చెప్పే ధైర్యం లేక సైలెంట్ గా నిన్ను సెంటర్ చేసి ఆడి సైడే పోదాం అనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? ఏం మాట్లాడుతున్నారు? రే గోరా, ఎందుకు అలా అరుతున్నావు? బయట నుంచి ఎవడైనా చూస్తే మంది కుక్కలని అనుకుంటాడు. రాయ్ ముక్కో, ఎక్కువ మాట్లాడావంటే టోల్ గేట్ దగ్గర జాంకాయలు అమ్ముకునేవాడు దగ్గర వదిలేస్తాం. అప్పుడు రేపటి నుంచి నువ్వు కూడా ఏ జాంపల్ జాంపలే అని అరుచుకుంటూ అమ్ముకోవాలి. ఆ టోన్ ఆడికంటే నీకే బాగా సెట్ అవుతురా. నువ్వు ట్రై చేయొచ్చు కదా. మీరు అన్నారు కాబట్టి ఓకే, ఎవరైనా అనుంటేనా? వెంటనే అమ్మేసుకునేవాడువా? అంకుల్, యువర్ ఎంబారసింగ్ మీ. 5,000 ఇచ్చావు, ఓ మాట అంటే పడలేవా ఏంటి? ఓహో, మీరు అలా వచ్చారా? నాకెలా రావాలో తెలుసు. ఏమైంది? అది మేము నిన్ను అడగాలి. అయినా ఏంటిది సడన్ గా దారిలో ఆగిపోయింది? ఏమో అంకుల్, తెలియట్లే. అదేంటో ఎలా అంటావు? ట్రావెలింగ్ ఉన్నప్పుడు ముందు రోజు అన్ని చెక్ చేసుకోవాలి కదా. సారీ ముక్కు సార్, మర్చిపోయా. ఇప్పుడే చూస్తాను ప్రాబ్లం ఏంటి. షెడ్ ఎక్కడ ఉంది? షర్ట్ కాదు బే, షిట్. అదైతే అలా తుప్పల్లోకి వెళ్ళు. వాటర్ బాటిల్ ఎక్కడ ఉంది? ఓ ఫ్యామిలీ అంతా పగబట్టి మరి పంచులేస్తున్నారు కదరా. చెప్తా మీ పని. అంకుల్, ప్రాబ్లం ఏంటి అర్థమైపోయింది అంకుల్. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది. అదేంటి, డీజిల్ బండి అన్నావు కదా? డీజిల్ అయిపోయింది అంకుల్. అలా అంటావేంట్రా? ముందే చూసుకోవాలి కదా. ముందు ఎలా చూసుకుంటాడు నాన్నగారు? డీజిల్ ట్యాంక్ వెనకాల ఉంది. కొట్టానంటే నీకు ముందు వెనక ఏకమవుద్ది. రే గోరా, 5,000 దొబ్బు. జర్నీ ముందు బండిలో ఆయిల్ కొట్టించాలని బుద్ధి లేదు? అంకుల్, ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ నన్ను తిట్టడం కాదు, దిగి వ్యాన్ ని తొయ్యడం. సో మిస్టర్ మను ముక్కు తత్తి అండ్ అంకుల్, గెట్ అవుట్ ఆఫ్ ద వ్యాన్ అండ్ పుష్ ద బ్యాక్. బాగోదేమోరా ఏంటి? నీ బ్యాగ్ ని పుష్ చేయడం. డెప్పో, నేను పుష్ చేయమంది నన్ను కాదు, వ్యాన్ ని. ఇది మరీ బాగుంది. మేమే డబ్బులు ఇచ్చి మేమే తొయ్యాలా? అంత సీన్ లేదు, నువ్వే దోసుకో. ఓకే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. మీరు డ్రైవింగ్ సీట్ కి వచ్చేయండి. ఆ, ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు? రండి. వెళ్ళండి. ఏంటి అంకుల్, డ్రైవింగ్ రాదా? నేర్చుకోలేదా? నేర్చుకున్నాను రా, అయితే రండి. కానీ మర్చిపోయా. ఓ ఓ ఓ మర్చిపోయారా? అరెరే, ఛీ, వీడితో మాటలు పడ్డం కంట ఇల్లు తోసేయడం బెటర్.
ఏ తారా ఇంకా ఎంత తేపే వచ్చేసావురా ఇంకో 4 కిలోమీటర్సే. తా 4 కిలోమీటర్ తా ఒరే పెట్రోల్ బంక్ వచ్చింది కదరా ఇంకా తోయిస్తున్నావు ఏంట్రా? అది వీపీ పెట్రోల్ బంక్ అంకుల్. అందులో కొట్టించామంటే బండికి బీపీ వచ్చేది. పక్కనే ఏపీ పెట్రోల్ బంక్ ఉంది. దాంట్లో అయితే అమ్మకానికి అమ్మ వంటి డీజిల్ ఉంటది. 1000 అక్కడ కొట్టించుకుందాం. రే బాబు నీకు దండం పెడతాను రా బాబు, నీకు నా వల్ల కాదు. ఆ డీజిల్ ఏదో ఎక్కడే కొట్టించారా? అబ్బా అంకుల్, వీడు కావాలనే చేస్తున్నాడు నాన్నగారు. వీడు ఇటు తొక్కలో వేను. వసే పంకజం తవ్వకాల్లో బయటపడ్డ ఈజిప్ట్ మమ్మీ లాగా ఇలా వచ్చావేంటే? నేనెక్కడొచ్చానురా, మీరే డిక్కీ డోర్ ఓపెన్ చేశారు. అయినా నువ్వు డిక్కీలో ఏం చేస్తున్నావు బంకు? ఏం చేస్తది? ప్రతిసారి మనం ఊరు వెళ్తున్నప్పుడు డిక్కీలో దూరొచ్చేయడం దీనికి అలవాటే కదా. నేనేం దూరం రాలేదమ్మా, జగ్గుయే నన్ను రమ్మన్నాడు. ఎంతకు తెగిచ్చారు అంకుల్. మనిషికి 1000 రూపాయలంటే మీరు నలుగురే వచ్చి నాకు 5000 ఇచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఆ 5000 పంకజం ఆంటీకి అని కంప కింద కోడిని దాచి తెచ్చినట్టు డిక్కీలో భలే దాచి తెస్తున్నారు అంకుల్. రే 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 ఏం మాట్లాడుతున్నావురా? నేను డబ్బులు ఇచ్చింది మా ఫ్యామిలీకి ముక్కుగాడికి. అనుతలకి ఎగ్జామ్ ఉండడం వల్ల లాస్ట్ లో హ్యాండ్ ఇచ్చింది. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఆ, లక్ష్మి ఆడు చెప్పింది నువ్వేం నమ్మకే? ప్రామిస్ పంకజం రావడానికి నాకు ఏం సంబంధం లేదే. మరి పంకజం ఆంటీ ఎందుకు జగ్గుయే రమ్మన్నాడు అంటుంది? నీ పొట్టి పంకు పెట్టావు కదా ఫిట్టింగ్. జగ్గు ఎందుకు జగ్గు భయపడతావు? ఇప్పుడు నేను వస్తే వీళ్ళకి ఏంటంటే నొప్పి. చూసారా ఆంటీ, చూసారా తెగిచ్చారు. నాకెందుకు ఈయన పంకజం ఆంటీని తీసుకురావడానికి కావాలనే అనుని ట్రిప్ నుంచి తప్పించేశారేమో అని నా ప్రగాఢ విశ్వాసం. ఒరే ఆవేశం నీకు దండం పెడతాను రా, కాపురాలు కూల్చేస్తున్నావురా. లక్ష్మి లక్ష్మి పెట్టి ట్రస్ట్ వన్స్ బ్రోకెన్ ఈస్ నెవర్ కమ్ బ్యాక్ అంకుల్, నెవర్ కమ్ బ్యాక్. లెట్స్ గో. ఇట్స్ ఓకేలే జగ్గు, నీకు నేను ఉన్నాను కదా. అలే దొండగే మొహం దానా, అసలే డబ్బులు దోపెట్టుకుని తల్లగా నడుస్తున్న ట్రిప్ ని నువ్వు వచ్చి ఇంకా మెల్ల చేసావు. అది కాదు జగ్గు. ఎలా వెళ్ళకొచ్చా? మళ్ళీ మేము ఇప్పుడు 4 కిలోమీటర్లు తొయ్యాలి. ఇదేంటిది స్టార్ట్ అయిపోయింది? రే గోరా, ఏంట్రా వ్యాన్ స్టార్ట్ అయింది? ఏం చేసావ్? ఏం చేయలేదురా, ఇంజిన్ ఆన్ చేశాను. అదేంటి డీజిల్ తేదన్నావు? ఎందుకు లేదు, వరల్డ్ అందే. రే ఏం మాట్లాడుతున్నావురా? డీజిల్ ఫుల్ ట్యాంక్ ఉంది అంకుల్, కానీ నేనే మీతో వ్యాన్ తోయించాలని చిన్న డ్రామా ఆడా. రే రే రేపు చాలా పాపం రా. ఏంటి అంకుల్? పురుగులు పట్టిపోతావురా నా కొడక. స్టాప్ ఇట్ అంకుల్. పదండి పదండి ఎక్కండి, లెట్స్ గో. షిట్ మ్యాన్, What happened, man? ఫుల్ ట్రాఫిక్ మ్యాన్. What do we do, man? ఐ డోంట్ నో మ్యాన్. Hey, what, man? మూసుకొని వెయిట్ మ్యాన్. ఇదిగో బాబాయ్, ఏంటి ట్రాఫిక్? పండగ ట్రాఫిక్ బాబు ఎప్పుడు ఉండేదే కదా. సంక్రాంతికి అందరూ ఒకేసారి బయలుదేరతారు. దాంతో మొత్తం బళ్ళన్నీ హైవేల మీద ఉంటున్నాయి. టోల్ గేట్ల దగ్గర ఒకటే ట్రాఫిక్. ఓహో రేమకు అన్నావా? ఏంట్రా? టోల్ గేట్ల దగ్గర ఒకటే ట్రాఫిక్ అంట. ఓ రౌండ్ వేద్దాం ఏంటి? అరే నీకు దండం పెడతానురా, నీ బెగ్గింగ్ కార్యక్రమాల్లో నన్ను భాగం చేయొద్దురా. అలాంటి ఏమైనా ఉంటే ఈ దత్తగడికి పట్టుకెళ్ళు, ఆడైతేనే నీకు కరెక్ట్. తూతుండే తలాగా తాడి తమ్మంది తిన్ను, తజ్జులో తన్నెందుకు తాగుతావు? చి అన్ఇంట్రెస్టెడ్ బెగ్గర్స్. ఏ చికిరి 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 చికిరి. ఇదిగో బాబా, ధర్మం చేస్తావేటి? ఎవరు బాబు నువ్వు దగ్గర దగ్గరే బెగ్గింగ్ చేస్తున్నావు? మీ దగ్గరే కదా బోల్ డబ్బులు ఉంటాయి. ఓ 100 రూపాయలు అంటే వచ్చు కదా, టోల్ కట్టుకుంటా. వీడెవడో నాకంటే హీన స్థితిలో ఉన్నట్టున్నాడు. ఇదిగో బాబు. థ్యాంక్ యూ దాదా. ఆ అల్లా ఏసయ్య వెంకన్న బాబు నీకు ఎప్పుడు తోడుగా ఉండాలి. 100 రూపాయలు లాభం. ఒరే ఇలా తయారయ్యావేంట్రా నువ్వు? నీకేంటి నొప్పి? నేనేమన్నా మిమ్మల్ని అడిగానా? బెగ్గరగా సాటి బెగ్గర్ని బెగ్ చేశాను. నా బెగ్గుకి వాడి గుండె బగ్గుమని ఓ 100 రూపాయలు ఇచ్చాడు. సరేరా బాబు సారీ, ముందు ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతా కనుక్కో. ఇదిగో బెగ్గర బాబాయ్. మళ్ళీ ఏంటి బాబు, నెక్స్ట్ టోల్ కూడా డబ్బులు కావాలా? కాదు, ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలుసుకోవాలి. ఇప్పుడు అప్పుడే అవ్వదు. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. ఓహో, అయితే మెల్లిగా రేపు తెల్లవారికి వెళ్ళిపోతారులే. తెల్లవారికా? OMG, మనం అయిపోయాం అంకుల్ జీ. ఏంటి తెల్లవారు అయిపోద్దా? సర్లే ఇంకేం చేస్తాం, ఎలాగోలా వెళ్ళాలి కదా. లక్ష్మి ఆ పులిహార ఏదో తెచ్చావు కదా, అందరికి ప్లేట్లో పెట్టివి తింటారు. సరేనండి, ఇదిగోరా. ఏ థ్యాంక్ యూ ఆంటీ. వావ్, టైగర్ రైస్. బెగ్గర బాబాయ్ పాపం ఎప్పుడు తిన్నాడు ఏంటో. ఇదిగో బాబాయ్, పులిహార ఉంది, తింటావా? వద్దు
లేదు బాబు, ఇప్పుడే KFC నుంచి జింగర్ బర్గర్ ఆర్డర్ చేసుకుని తిన్నాను. జింగర్ బర్గరా? యా మై ఫేవరెట్. ఆ పులిహోర ఏదో నువ్వే తినే. బెగ్గర్ కూడా బర్గర్ తింటున్నాడు. మన పొజిషన్ ఎలా ఇడిచింది. నా మీనుని కలవడానికి ఈ రాత్రంతా వెయిట్ చేయాలా ఏంటో? ఎన్నిసార్లు కలిసినా ఈసారి కలవడం చాలా కొత్తగా ఉంది. తన్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అన్న ఈ వెయిటింగ్ చాలా కష్టంగా ఉంది. నేను మీను గురించి ఆలోచిస్తున్నట్టే తను కూడా నా గురించి ఆలోచిస్తుందంటారా? బొగ్గు బొగ్గు. అయ్యి బాబాయ్, అమ్మాయి గారు వచ్చేస్తున్నానండి. అయ్యి బాబాయ్, అమ్మాయి గారు ఏంట్రా అలా చూస్తున్నావు? చీరల కొట్టు ఓపెనింగ్ వచ్చిన సినిమా హీరోయిన్ లాగా కళకళ ఆడిపోతున్నారండి. చాలే ఊరుకోరా. అచ్చి బాబాయ్ సిగ్గు. ఈ ముస్తాబంతా మీ బావగారు వస్తున్నారనే కదండి. అలా అనేం లేదురా, ఈరోజు పండగ కదా అందుకనే ఇలా రెడీ అయ్యాను. చాలే ఊరుకోండి. ఈ మాటలు అబద్ధం చెప్పినా కళ్ళల్లో ఉన్న ఎదురు చూపులు నిజమే చెప్తున్నాయండి. చా చాయ్ ఏంటండి, ఎలాంటివి మనం బాగా చేస్తాం. ఎన్ని ప్రేమ సినిమాల్లో చూడలేదు. చూస్తావురా చూస్తావు. నీకు ఈ మధ్య పని బాగా తక్కువైనట్టుంది. అయ్యి బాబాయ్, అలా అంటారేటండి? అన్ని పనులు కరెక్ట్ టైంకే చేస్తాను. అయితే ఉదయం కలర్స్ తెమ్మన్నాను కదరా, ఏవి? అయ్యి బాబోయ్, ఎంత ఇన్సల్టింగ్ చేస్తున్నారండి. మీరు తెమ్మండం నేను తేవకపోవడమా? ఇదిగోండి ఏంట్రా ఇవి? కలర్స్ అండి. ఎమ్మంది వాటర్ కలర్స్ కాదురా, హోలీ కలర్స్, ముగ్గులు వేయడానికి. అయ్యి బాబోయ్, సారీ అండి. తిన్నంగా చెప్పాలి కదండి మీరు నాకు. అంటే ఈ మధ్యన మీరు బుక్ లో తెగ బొమ్మలు వేస్తున్నారు కదండి, రంగులు అయిపోయామని అట్టుకొచ్చానండి. అబ్బా, అవి బుక్ లో బొమ్మలు కాదురా, మండాలా ఆర్ట్ అంటారు వాటిని. ఓహో, డాల్డా వేస్తారండి? డాల్డా కాదురా, మండాలా మండాలా. సారీ అండి. త్వరగా వెళ్ళి ముగ్గులో కలర్స్ తీసుకురా. అలాగేనండి. ఎరా బొగ్గు, ఏంటి పొద్దు పొద్దున్నే మీను తల్లిని ఇబ్బంది పెడుతున్నావు? అయ్యి బాబోయ్ గారు, నేనేం చేయలేదండి. అమ్మాయి గారు రంగులు తెమ్మంటే వెళ్తున్నాను. రంగులు దేనికమ్మా? ముగ్గేయడానికి నాన్నగారు. నీకెందుకురా ఈ పనులన్నీ? మన పనులు ఉన్నారుగా. ఎర్రా ఎక్కడాళ్ళు? అయ్యి బాబు, ఇప్పుడే పిలుస్తాను గారు. వద్దు నాన్నగారు, ఈ రోజు ముగ్గు నేనే వెయ్యాలని వాళ్ళు వేస్తా అన్నా నేనే వద్దన్నాను. అలాగైతే అమ్మాయికి ఏం కావాలో దగ్గరుండి చూడరా. అలాగేనండి. విశ్వనాథం గారు, హ్యాపీ భోగి అండి. సురేష్ గారు రండి, హ్యాపీ భోగి. ఏంటండి, ఏంటి అడవిడి? ఏం లేదండి, పండగ కదా, అమ్మాయి ఏదో ముగ్గేస్తా అంటుంది. ఏం కావాలో చూడమంటున్నాను. అవునా, సూపర్ తల్లి. ఈ కాలం అమ్మాయిలు పొద్దున్న పూటలు లేవడానికి ఇబ్బంది పడుతుంటే నువ్వు మాత్రం చక్కగా మహాలక్ష్మిలా రెడీ అయ్యి ముగ్గు వేస్తున్నావు. చాలా చూడముచ్చటగా ఉన్నావమ్మా. చూస్తుంటే పెళ్లిడికి వచ్చినట్టుందండి. మరి సంబంధాలేం చూడలేదా? ఎందుకు చూడలేదండి, ఆ విషయం గురించి మాట్లాడడానికే మా చెల్లెళ్ళను కూడా రమ్మన్నాను. అవునా, చాలా సంతోషం అండి. అబ్బో, పెళ్ళి అనగానే మీ అమ్మాయికి కూడా సిగ్గు మొగ్గలేస్తుంది. చాలే ఊరుకోండి అంకుల్. అమ్మాయి కూడా పెళ్ళంటే ఇష్టపూర్వకంగానే ఉంది. మరి త్వరగా తాంబూలాలు అవి మార్చేసుకోండి. ఉండండి, మా చెల్లెలు రావాలి, అల్లుడు రావాలి, ఆ తర్వాతే కదా అన్ని. మరి ఎక్కడ ఉన్నారండి వాళ్ళు? నిన్నే బయలుదేరని ఉన్నారు, మరి ఈ పాటికి వచ్చేయాలి. The wait is over. I am coming, Minu. ఏంట్రా అలా పరిగెత్తుకెళ్ళిపోతున్నా? 2 బ్యాగులు ఎత్తుకెళ్ళరా. తనని చూసేదాకా వచ్చా కదరా నీకు. రెడీ కమిటెడ్ గా. ఎవరిని చూసేదాకరా? అదే మాయా బాత్రూమ్ ని. ఓ, कौन है
మేరా తూ ఈ భవనానికి బాడీ గార్డ్ ని. చూడడానికి ఇచ్చిగాడ్లో ఉన్నావు, నువ్వు బాడీ కట్టేట పక్కదప్పకే. అదే ఏంట్రా ఆగేది? అసలు ఎవడరా నువ్వు? ఐ ఆమ్ ద వాచ్మెన్ ఆఫ్ దిస్ హౌస్. ఓ మరి నేనెవరో తెలుసా? తెలీదు. ఎవరు నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుడిని, మీ అమ్మాయి గారికి కాబోయే మొగుడిని, టోటల్ గా ఈ కంచిపట్టు ప్యాలెస్ కి వన్ అండ్ ఓన్లీ పిసినుగొట్టు కింగ్ ని. అంటే మీరేనా అల్లుడు గారు? రజనీకాంత్ స్టైల్లో అంత డైలాగ్ చెప్పాక కూడా ఇంకా అడుగుతావేట్రా? జస్ట్ మూవ్ ఇట్. అల్లుడు అరైవ్డ్. అయ్యగారు, అల్లుడు గారు వచ్చేసారండి. అల్లుడు గారు వచ్చేసారు. వచ్చేసాడా? నా లవర్ కోసం ఈ ఫ్లవరు. మావయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకులే మావయ్య, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. పక్క తప్పుకోరా మను, అల్లుడు గారు వస్తున్నారు. అంటే నేను కదా? అల్లుడు రా. అల్లుడా, ఎవరా లక్ష్మి అబ్బాయి? ఏమోనండి. ఏంటి చాలా లేట్ అయిపోయినట్టున్నారు? అవునంకుల్. ఏం పర్లేదు, రండి రండి. లక్ష్మి అవా, మీరు కూడా వచ్చారా? రండి రండి, అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు. అన్నయ్య, ఏంటమ్మా అల్లుడు అంటున్నావు, ఎవరన్నయ్య అబ్బాయి? మన మీనుకి ఒక మంచి పెళ్లి సంబంధం చూశానమ్మా. ఈ రోజు మంచిదని నేనే మీనుని చూసుకోవడానికి రమ్మన్నా. నువ్వు బావా కూడా ఉంటే బాగుంటుందని రమ్మన్నా. అందరూ కరెక్ట్ టైంకే దిగారు. పదండి పదండి, లోపలికి పదండి, లేకపోతే పెళ్లి చూపులు పార్కింగ్ లోనే అయిపోయేలా ఉన్నాయి. పెళ్లి చూపులా?